భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్, కూకట్పల్లి, హైదరాబాద్ 21 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9652968881. నమస్తే, ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనము కరీంబాద్ లో ఉన్నటువంటి రామ్ లక్ష్మణ్ గార్డెన్స్ దగ్గర ఉన్న వినాయకుడి వద్ద ఉన్నాము. సో ఇదంతా కూడా కొంచెం ఒక డిఫరెంట్ థీమ్ లో అయితే వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ సెటప్ అంతా కూడా మనం చూసుకోవచ్చు. ఒకసారి ఈ వినాయకుడికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వారిని అడిగి తెలుసుకుందాం. సో వినాయకుడికి సంబంధించి మరిన్ని వివరాలను వారిని అడిగి తెలుసుకుందాము. అసోసియేషన్ వారిని అడిగి తెలుసుకుందాం. ఎవరి ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది సార్? మీ పేరు? నా పేరు నాగపూరి సంజయ్ బాబు. ఇక్కడ కరీమాబాద్ ప్రాంతంలో సుభాష్ విగ్రహం వద్ద గత 36 సంవత్సరాల నుంచి కూడా సుభాష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ వినాయకుని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం అత్యంత ఘనంగా వైభవంగా పూజలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఊరికి కరీమాబాద్ ప్రాంతానికి ముఖద్వారం ఈ ప్రాంతంలో అతి పెద్ద భారీ విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడమే కాకుండా 9 రోజులు నవరాత్రులు కూడా అత్యంత ఘనంగా ప్రతిరోజు తీర్థ ప్రసాదాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారులు వారి యొక్క దీవెనలతోని వాళ్ళ యొక్క పూజలతోని ఘనంగా నిర్వహించబడతా ఉన్నాయి. అంటే గతంలో కూడా ఇదే విధంగా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ తో పెట్టారా? ఈ విధంగా ఈ కాన్సెప్ట్ పెట్టాలని అసలు ఎట్లా వచ్చింది మీకు? మాకు ఎప్పుడు కూడా మేము ఘనంగానే ఇక్కడ డెకరేషన్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు పర్యావరణానికి ప్రతీకగా ఇక్కడ మేము చెట్లు కూడా మేము ఇక్కడ నెలకొల్పి ప్రతి ప్రజలకు కూడా రాబోయే కాలంలో ప్రాణవాయువు కావాలంటే ఈ చెట్లు మనకు ఎంతో ముఖ్యం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే ఉద్దేశంతో మేము చెట్లను కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతూ ఉంటుంది. ఆ విగ్రహానికి సంబంధించి టోటల్ గా డిఫరెంట్ గా ఉంది వినాయకుడు అంతా కూడా. అది ఒకసారి మా కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దశావతారాలను బట్టి మేము ఇక్కడ ఈ విగ్రహాన్ని తీసుకోవడం జరిగింది. దశావతారాలు ఉన్నట్టు భగవత్స్వరూపులైనటువంటి అక్కడ అవతార పురుషులను మేము నెలకొల్పడం జరిగింది. మనం ఏ గుడికి వెళ్ళినా కూడా మొట్టమొదట వినాయకుని యొక్క విగ్రహాన్ని మనం పూజ చేసుకొని అక్కడ మూల పురుషుణ్ణి మన పూజించేటువంటి దేవుని దగ్గరికి వెళ్తాం. కాబట్టి ఈ ప్రపంచానికి విశ్వానికి మూలమైనటువంటి ఈ యొక్క సమగ్రమైన పురాణాలకు మూలమైనటువంటి దశావతారాలను ప్రతిష్ఠించి దానికి అనుగుణంగా వినాయకుడిని నెలకొల్పడం జరిగింది. లాస్ట్ టైం ఎలాంటి టైప్ ఆఫ్ వినాయకుడిని మీరు పెట్టారు? గత సంవత్సరం మేము శివ పార్వతులతో కూడినటువంటి కేదార్నాథ్ యొక్క దేవాలయాన్ని నిర్మించి ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది. అంటే ఎలా వస్తుంది? ప్రతిసారి మేము డిఫరెంట్ గా పెడుతున్నారు. ఈసారి భక్తుల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని ఇక్కడ దేవుణ్ణి ఆదరిస్తారు, పూజిస్తారు. వారి యొక్క కోరికలను నెరవేర్చేందుకు మా పిల్లలు పుట్టడం కానుంచి ఇప్పటి వరకు కూడా మేము కోరుకున్న ప్రతి ఒక్కటి కూడా జరగడం జరిగింది. మా పిల్లలు చదువులు అయిపోయినాయి. మా పిల్లలు పెద్ద చదువులకు కూడా వేళ్ళు. అదేవిధంగా అమెరికా, లండన్ వంటి నగరాల్లో మంచి మంచి వ్యాపారాలలో ఉన్నారు. వారు అదేవిధంగా ఉద్యోగాలు కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. మేము దీన్ని ఈ సుభాష్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసే వినాయకుడిని భక్తి భావంతో పూజించడం వల్లనే మాకు ఇంత అదృష్టం కలిగిందని భావన మాలో ఎప్పటికీ ఉంటుంది. అదేవిధంగా మేము కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు అది వివరంగా చెప్పడం వల్ల ఇక్కడ దీని యొక్క ప్రభావం పెరిగిందని మేము తెలియజేసుకుంటున్నాం. అంటే ఎవ్రీ టైం కూడా మీరు మట్టి వినాయకుడినే పెట్టడం జరుగుతుందా? ఆర్ పిఓపి ఏమైనా యూజ్? మేము గతంలో పిఓపి మట్టి వినాయకులు రాకముందుకు పిఓపి కూడా ఉపయోగించాము. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం ప్రజలు పర్యావరణం కాపాడాలి, వాతావరణాన్ని కాపాడాలని ఎప్పుడైతే మాకు సూచనలు ఇచ్చిందో అప్పటి నుంచి కూడా మేము మట్టి వినాయకులనే విగ్రహాలను తీసుకొచ్చి పూజ చేస్తూ ఉన్నాం. సో విన్నారు కదా, దాదాపుగా 36 సంవత్సరాల నుంచి అయితే వీళ్ళు ఇక్కడ సుభాష్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అయితే వినాయకుడిని అయితే పెట్టడం జరుగుతుందంటూ కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా టోటల్గా కూడా ప్రతిసారి పెట్టినప్పటికి కూడా మట్టి వినాయకుడిని మాత్రమే, పిఓపి ఎటువంటి పిఓపి యూజ్ చేయకుండా వినాయకుడిని అయితే ఇలానే డిఫరెంట్ కాన్సెప్ట్లో ప్రతిసారి పెట్టడం జరుగుతుందంటూ కూడా వీరైతే చెప్పడం జరుగుతుంది. కెమెరా మైస్తో సంతోషి, ఎన్ఎస్ఆర్ న్యూస్ వరంగల్.